హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతికి అమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి పెసర పునుగులు పులుసు. పెసర పునుగుల్ని పునుగులు కర్రీగాను పులుసుగాను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మాకు బాగా ఇష్టమైన కర్రీ అయితే పునుగులు కర్రీయేనండి. మేము ఎక్కువగా సుబ్బయ్య గారు హోటల్ నుంచి తీసుకుని వస్తాము. మా ఇంట్లోనూ కూడా మేము ప్రిపేర్ చేసుకుంటాము. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పునుగుల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. పెసరపప్పు ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి చిన్న అల్లం ముక్కను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉంటే మనకి పునుకులు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బాగా బీట్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న సైజుగా పునుగులుగా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఒకసారి బాగా వేయించండి. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుండి తీసిన రసాన్ని, కట్ చేసిన 2 వంకాయ ముక్కలు, కాస్త కొత్తిమీర తురుమును వేసి ఆ పులుసుని మరగనివ్వండి. పొంగొచ్చే వరకు మరగనివ్వండి. ఈ పులుసులోకి వంకాయ ముక్కలు అయితే చాలా బాగుంటాయండి. వంకాయ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం ఎగురుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంకాయ వేసి జీడిపప్పు కూడా వేసుకుని మనం ఎగురుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఎగురు మీద పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది. వంకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏదైనా తక్కువ అనిపిస్తే మనం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు పునుకులను వేసేసి ఒకసారి బాగా గరిటతో కలిపేసేయండి. ఈ పులుసులో ఇంకా మీకు కావాలంటే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. మరీ దగ్గరగా కాకుండా ఈ విధంగా ఉండేటప్పుడే స్టవ్ ఆపేసేయండి. మరీ దగ్గరగా అయితే అది మనకి ఇగురులాగా అయిపోతుంది. అంతేనండి, మా ఇంట్లో మేము ఇష్టంగా తినే కూర అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు పులుసు కాస్త పలుచగా ఉన్నట్లు అనిపిస్తుందండి. చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. పెసర పునుగుల కూర అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి. అందరికీ ఇటువంటి కూరలు అంటే ఇష్టమే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.